హాయ్ ఫ్రెండ్స్, ఈ కుకుడపల్లి ప్రాంతంలోనూ ఇది హైదానగర్ కాలనీలోను గోపాల్ నగర్ అంటారండి. ఇది ఐటీ సిటీలోను. పాపం ఇక్కడ పాపం ఒక ఆవిడ చాలా పేదరాలండి. నన్ను క్యాకేసింది, అన్న కొంచెం యూట్యూబ్లో పెట్టన్నా, మా పరిస్థితి బాగాలేదని అన్నదండి. అయితే పాపం ఆమెకి తింటాకాడి ఏమి వేస్తున్నాయి, ఏమి లేదు. ఒక చెత్త కుప్ప మీద ఉంటున్నారు ఇలా రోడ్డు పక్కన. అమ్మ, నీ పేరేం పేరమ్మా? కమలమ్మ. అది ఏంటమ్మా నీ పరిస్థితి ఏంటి చెప్పు. నా పరిస్థితి ఘోరంగా ఉంది నాయన. ఆయన తినడానికి లేదు నాయన. నా కొడుకు పిచ్చోడు అయిపోయింది నాయన. కాలిరిగిపోయింది నాయన. నాకు ఘోరంగా ఉంది నాయన. తినడానికి గతి లేదు నాయన. చూడు నాయన, గుడిచెలలో ఉండి పడిపోయినా నాయన. అన్నం లేదు, కూర లేదు, ఏం లేదు తండ్రి. అయ్యా, నన్ను సాయం చేయి నాయన. మీరు సాయం చేయరు తండ్రి, మీరు సాయం చేయరు నాయన. నీ కాలు మొగుతా, మీ దడ్డం మొగుతా, నీ కాలు మీద పడి చచ్చిపోతా నాయన. చూసారు కదా పాపం ఆవిడ బాధ. పాపం చాలా ఏడుస్తుందండి. ఆమెకి కడుకు కాలు ఇరిగిపోయింది, మూల పడిపోయాడు, పిచ్చోడు అయిపోయాడండి. పాపం ఏమి చూస్తే ఇలా ఉంది. మీరు ప్రభుత్వం కాకపోతే ఈ వీడియో అనొక మంది షేర్ చేయండి బ్రదర్స్. ఎందుకంటే పాపం ఇలాంటి వాళ్ళకి సాయం చేయాలి. భర్త లేడు, ఎవరు లేరు, ఏ ఆధారం లేదు పాపం. ఎవడికి ఆధార్ కార్డు లేదు, బియ్యం లేదు, ఏమి లేదు పాపం, ఏమి లేదు నాయన అని చెప్తుంది. చూసారు కదా. మీరు కొంచెం సాయం చేయండి మీరు దయచేసి. నాయన మీ కాలు మోగుతానైనా, మీకు దండం పెడతానైనా, సాయం చేయండి ప్రభు. ఇంకేం లేదు, పరిస్థితి చాలా తీవ్రంగా ఉందన్న. నా తరపు నుంచి నేను కూడా సాయం చేస్తున్నాను. మీరు ఎవరైనా సాయం చేయాలనుకుంటే, మీరు కలవాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. ఈమెకు ఫోన్ నెంబర్ కూడా లేదంట. పోనీ ఎవరైనా అంట ఏం లేదంట. నా నెంబర్ కాల్ చేయండి. కావాలితే నా నెంబర్ కాల్ చేస్తే నేనైనా తీసుకుని వెళ్తాను ఆమె దగ్గరికి. నా నెంబర్ 6302271368 నా నెంబర్కి చేసినా ఈమె దగ్గర తీసుకెళ్తాను. పాపం చాలా ఈవిడి బాధలు ఉంది. అన్నం లేదు, ఏమి లేదు అని చాలా ఘోరంగా ఏడుస్తుందండి పాపం. బయట కూడా చెత్త కుప్పలు ఉంటున్నారండి వీళ్ళు. అసలు మరి ఘోరంగా ఇది. అసలు ఈ సమాజం ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుస్తలేదు. కానీ ఇలాంటి వాళ్ళు మనం పట్టించుకోవాలన్నా. మీరు దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని నా నెంబర్ కాల్ చేయండి. దయచేసి నెంబర్ కాల్ చెప్తే నేనైనా అడ్రస్ చెప్తాను. మీరైనా కొంచెం సాయం చేయండి ఖచ్చితంగా. మీరు ప్లీజ్, మీరు అమ్మా ఖచ్చితంగా మీకు సాయం ఇస్తారు దేవుడు. ఖచ్చితంగా మనుషుల రూపాన ఎవరో ఒకరు ఖచ్చితంగా సాయం చేస్తారమ్మా. ఓకేనా. నేను